నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. దుబ్బాక పోరులో బీజేపీ ఉత్కంఠ విజయం, సంబరాల్లో మునిగి తేలుతున్న కమల దళం. దుబ్బాక ప్రజలు స్ఫూర్తిదాయక విజయాన్ని అందించారన్న బండి సంజయ్, త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ధీమా. దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమి తమను అప్రమత్తం చేసిందన్న కేటీఆర్, పార్టీ ఓటమి పాలైనా దుబ్బాక ప్రజలకు అండగా ఉంటారన్న హరీష్ రావు. 11 రాష్ట్రాల ఉప ఎన్నికల్లోనూ బీజేపీ హవా, మధ్యప్రదేశ్లో క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తున్న కమలం. బీహార్లో ఎన్డీఏకే ఆధిక్యం, అధికారాన్ని దక్కించుకోవడంపై ఆశ వదులుకోని ఆర్జేడీ. హైదరాబాద్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, దక్షిణ భారతదేశంలో తొలి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఇదేనని వెల్లడి. వివరాలు. టీ20 మ్యాచ్ను మించిన ఉత్కంఠ, సూపర్ ఓవర్ను తలదన్నే టెన్షన్, బంతికి సమీకరణాలు మారినట్లే రౌండుకు విజయం దోబూచులాట. దుబ్బాక ఎన్నికల ఫలితాలను చూసిన వారంతా మాట్లాడుకున్న మాటలివి. నిజంగానే దుబ్బాక ఎన్నికల ఫలితాలు గతంలో ఎన్నడూ లేనంతగా ఉత్కంఠ రేపాయి. నువ్వా నేనా అన్నట్లు వెలువడిన ఫలితాల్లో చివరికి విజయం బీజేపీనే వరించింది. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందడంతో దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగాయి. వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికల్లో సంచలన విజయం నమోదైంది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన పోరులో అనూహ్య రీతిలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన పోరులో చివరి 4 రౌండుల్లో బీజేపీ ఆధిక్యం కనబర్చి టీఆర్ఎస్ కంచుకోటలో తొలిసారి పాగా వేసింది. 1470 ఓట్ల మెజారిటీతో రఘునందన్ విజయం సాధించారు. దుబ్బాక ఎన్నికల కౌంటింగ్ మొదటి 10 రౌండ్లలో బీజేపీ పూర్తి స్థాయి ఆధిక్యం కనబర్చగా అనూహ్యంగా పుంజుకున్న టీఆర్ఎస్ 11 నుంచి 20 రౌండ్ల వరకు ఆధిక్యంలోకి దూసుకొచ్చి బీజేపీకి సవాల్ విసిరింది. దీంతో ఓ సమయంలో టీఆర్ఎస్ విజయం ఖాయమనే రీతిలో ఫలితాలు వెలువడ్డాయి. అయితే పడిలేచిన కెరటంలా చివరి 4 రౌండ్లలో బీజేపీ లీడ్లోకొచ్చి ఉత్కంఠకు తెరదించింది. 19వ రౌండ్ ముగిసేసరికి అధికార టీఆర్ఎస్ 450 ఓట్ల ఆధిక్యంలో ఉండడంతో దాదాపు విజయం ఖాయమనుకున్నారు. అయితే వరుసగా 20, 21, 22, 23 రౌండ్లలో బీజేపీ ఆధిక్యంలోకి వచ్చి సంచలన విజయాన్ని నమోదు చేసింది. 20 రౌండ్లు ముగిసేసరికి బీజేపీకి 241 ఓట్ల ఆధిక్యం, 21వ రౌండ్లో 428 ఓట్ల ఆధిక్యం, 22వ రౌండ్లో 438 ఓట్ల ఆధిక్యంతో పాటు 23వ రౌండ్లోనూ బీజేపీకి ఆధిక్యం లభించడంతో 1470 ఓట్ల మెజారిటీతో రఘునందన్ రావు విజయం సాధించారు. దుబ్బాకలో మొత్తం 1,62,516 ఓట్లు పోలవగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ 62,773 ఓట్లు సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత 61,302 ఓట్లు తెచ్చుకుని గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరకు శ్రీనివాసరెడ్డి 21,819 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. దుబ్బాక విజయంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఫలితాలు వెలువడిన వెంటనే రాష్ట్ర కార్యాలయం వద్ద పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కార్యకర్తలతో సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ విజయంపై హర్షం వ్యక్తం చేశారు. పార్టీ గెలుపు కోసం ప్రాణత్యాగం చేసిన గంగుల శ్రీనివాస్కే విజయం అంకితమిస్తున్నట్లు చెప్పారు. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని నివాళులర్పించిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. పేద ప్రజలు ఇబ్బంది పడుతుంటే, ఇల్లు మునుగుతుంటే, ప్రజలు చనిపోతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పెట్టాలి. రేపు దుబ్బాకలు ఆపద వస్తే, కష్టం వస్తే, పేదలకు ఇబ్బంది వస్తే ఈ ముఖ్యమంత్రి బయటికి రాని ముఖ్యమంత్రి మాకు అవసరం లేదు. ఈ ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పాలి. ఈ ముఖ్యమంత్రి అహంకారం సమాధి కట్టాలి. టీఆర్ఎస్ పాలన అంతమొందించాలనేటువంటి దృఢ విశ్వాసంతో, ఒక విచార దృక్పథంతో, ఒక దృఢ సంకల్పంతో ఇలా దుబ్బాక ప్రజలు మంచి తీర్పిచ్చారు. తన గెలుపుపై రఘునందన్ రావు మాట్లాడుతూ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. దుబ్బాకలో బీజేపీ విజయం టీఆర్ఎస్ పతనానికి నాంది కాబోతోందని జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో దుబ్బాక గెలుపు నూతన మలుపుగా ఆయన అభివర్ణించారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్ మాట్లాడుతూ విజయం సాధించిన రఘునందన్ రావుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ విజయం నూతన శకం కాబోతోందన్నారు. పార్టీ నేత రామ్మాధవ్ మాట్లాడుతూ అధికార పార్టీ కుట్రలను ఛేదించి భాజపా అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారని, టీఆర్ఎస్ కుటుంబ పాలనకు బీజేపీనే ప్రత్యామ్నాయమని ఈ ఎన్నికలు నిరూపించాయన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోషరావు మాట్లాడుతూ రఘునందన్ రావు విజయం చారిత్రాత్మకమైందన్నారు.
గెలుపు కోసం టీఆర్ఎస్ డబ్బును వెదజల్లిందని, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, పోలీసులతో వేధింపులకు దిగిందని, అయినా ప్రజలు మాత్రం బీజేపీనే గెలిపించారన్నారు. టీఆర్ఎస్ అప్రజాస్వామిక విధానాల వల్లే దుబ్బాకలో భాజపా విజయం సాధించిందని, కేసీఆర్ నియంతృత్వ పోకడలే ఆ పార్టీ ఓటమికి కారణమని సిపిఐ నేత నారాయణ అన్నారు. బీజేపీ విజయం నేపథ్యంలో లౌకిక శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ దుబ్బాక నుంచి బీజేపీ ఘంటారావం పూరించిందని, టీఆర్ఎస్ నియంతృత్వ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారనడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన వైఖరి అప్రజాస్వామ్య పద్ధతి, ప్రజాస్వామ్యం చేయడం, ప్రయత్నించడం, ప్రతిపక్షాన్ని గౌరవించకపోవడం, ఒక నియంతృత్వ పాలనలో చేయడం, ఇవన్నీ ప్రజలు ఎప్పుడు కానీ అహంభావ వైఖరిని క్షమించరు, అవినీతిని క్షమిస్తారు. ఆ పద్ధతిలో టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్ వారి పరిపాలన స్టైల్ అంతా కలిసి జనాన్ని ఒక విధంగా వ్యతిరేక తీసుకొచ్చిపెట్టింది. ఇప్పుడు బీజేపీ గెలిచింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ దుబ్బాక నుంచి బీజేపీ ఘంటారావం పూరించిందని, టీఆర్ఎస్ నియంతృత్వ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారనడానికి ఈ విజయమే నిదర్శనమన్నారు. దుబ్బాక గెలుపు ఈ రాష్ట్రంలో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలు విశ్వాసం కోల్పోయిందని చెప్పడానికి ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలిపే ఒక సంకేతం. బీజేపీ పార్టీని అధికారంలోకి రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటారని చెప్పడానికి ఇది ఒక నాంది. 2023లో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడానికి దుబ్బాక గెలుపు ఈరోజు ఒక శంఖారావాన్ని పూరించింది. ఇక్కడి నుంచి బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు తమ పార్టీని మరింత అప్రమత్తం చేశాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అన్నారు. ఫలితాలు తాము ఆశించినట్లు రాలేదని, ఎక్కడ పొరపాటు జరిగిందో సమీక్షించుకుంటామని తెలిపారు. దుబ్బాక ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ విజయానికి పొంగిపోమని, ఓటమితో కుంగిపోమన్నారు. 2014 తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిందని, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో సైతం ఘన విజయం సాధించిందని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి, పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పాటుపడిన కార్యకర్తలు, మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఫలితాలు తాము ఆశించిన విధంగా రాకపోయినా పార్టీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తం కావడానికి ఉపయోగపడతాయన్నారు. ఫలితాలు ఆశించిన విధంగా ఎందుకు రాలేదో, ఎక్కడ తప్పు జరిగిందో సమీక్షించుకుని పార్టీ అధ్యక్షుడి నిర్ణయం మేరకు ముందుకు సాగుతామని కేటీఆర్ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఉప ఎన్నిక వచ్చినప్పుడు కూడా బ్రహ్మాండమైన విజయాన్ని నమోదు చేసుకోవడం జరిగింది. మేము ఏ ఎన్నిక గెలిచినప్పుడైనా గతంలో మా పార్టీ అధ్యక్షుల వారు కానీ, పార్టీ నాయకులు కానీ అందరం కూడా మీకు ఎప్పుడు కలిసినా ఒకటే చెప్పాం, విజయాలకు పొంగిపోము, గర్వపడము, అపజయాలకు కుంగిపోము, అపజయాలకు ఎదురు దెబ్బలకి ఇబ్బంది పడము, కృంగిపోము అని చెప్పి ఎన్నోసార్లు చెప్పాం. ఈరోజు దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికల్లో మాకు ఓటు వేసిన 62,000 పైచిలకు ప్రజలకు ముందుగా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ ఉప ఎన్నికలో పార్టీ పిలుపు మేరకు, పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన ఆ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శాసనసభ్యులకు, గౌరవ ప్రజాప్రతినిధులకు, గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా హృదయపూర్వకమైన వారు చేసిన కష్టానికి, వారు చేసిన శ్రమకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. సరే, ఫలితం మేము ఆశించినట్టు రాలేదు. రాజకీయాల్లో సహజంగా అందరం కూడా పోటీ చేసినప్పుడు గెలుపు కోసమే పనిచేస్తాం, గెలవాలని, ప్రజల మెప్పు పొందాలని పనిచేస్తాం. ఈ 6.5 కాలంలో ఎన్నో గెలుపులు, ఎన్నో విజయాలు నమోదు చేసుకున్నాం. సరే, ఈరోజు మేము ఆశించిన ఫలితం రాలేదు. తప్పకుండా ఈరోజు జరిగిన ఉప ఎన్నిక, ఈ ఓటింగ్ సరళి ఒక రకంగా మా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా అప్రమత్తం కావడానికి కూడా ఒక రకంగా పనికొస్తుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను.
దుబ్బాక ఉప ఎన్నిక ఓటమికి బాధ్యత వహిస్తున్నానని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. టీఆర్ఎస్కు ఓటు వేసిన దుబ్బాక ప్రజలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. దుబ్బాక ఓటమికి గల కారణాలు పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటామన్నారు. మా లోపాలను సవరించుకుంటామన్నారు. అలాగే దుబ్బాక ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ నిరంతరం అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. ఓడిపోయినప్పటికీ దుబ్బాక ప్రజలకు టీఆర్ఎస్ పక్షాన తన పక్షాన కష్టసుఖాల్లో తోడుగా ఉంటామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలకు కార్యకర్తలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ టీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందని హరీష్ రావు తెలిపారు. గెలుపు ఓటములు ఉన్నప్పటికీ కూడా ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. ఓటమికి గల కారణాలు ఏంటి అనేటువంటిది లోతుగా మేము సమీక్షించుకుంటాం. బట్ అయినప్పటికీ కార్యకర్తలందరూ కూడా బాగా కష్టపడి పనిచేసినారు. ఈ ఓటమికి బాధ్యత నేనే తీసుకుంటాను. బీహార్లోనూ బీజేపీ హవా కొనసాగుతోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూను దాటి భాజపా దూసుకెళుతోంది. 243 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార ఎన్డీఏ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఎన్డీఏ 81 స్థానాల్లో విజయం సాధించి మరో 41 స్థానాల్లో విజయం దిశగా దూసుకెళుతోంది. ఇక తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాగఠబంధన్ 69 స్థానాల్లో విజయం సాధించి మరో 44 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు 5 స్థానాల్లో విజయం సాధించారు. ఎల్జేపీ 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా బీహార్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న చాలా స్థానాల్లో ఎన్డీఏ ఆధిక్యంలో ఉండడం గమనార్హం. ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్రంలో ససారాం, గయా, పట్నా, చాప్రా, దర్భంగా, ముజఫర్పూర్, భగల్పూర్, ఈస్ట్ చంపారన్, సమస్తీపూర్, వెస్ట్ చంపారన్, సహర్సా, ఫోర్బెస్గంజ్లో ఆయన పర్యటించారు. ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పుడు ఆయా ప్రాంతాల్లోని అభ్యర్థుల లెక్కింపులో ప్రత్యర్థుల్ని నెట్టేసి దూసుకెళ్తున్నారు. భాగల్పూర్ భాజపా అభ్యర్థి రోహిత్ పాండే కాంగ్రెస్ అభ్యర్థిని దాటేసి ఆధిక్యంలో ఉన్నారు. దర్భంగాలో 10 స్థానాలకు గాను 9 స్థానాల్లో భాజపా దూసుకెళ్తోంది. పట్నాలోనూ చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. సహర్సాలో పోటీపడిన అలోక్ రంజన్ ఆధిక్యంలో ఉండగా ఆర్జేడీ అభ్యర్థి లవ్లీ ఆనంద్ వెనుకంజలో ఉన్నారు. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. గిఫ్ట్ వచ్చింది. వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది. దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది. అరే యార్, చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికే అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ఎన్నికలు ఎక్కడ జరిగినా ఎప్పుడు జరిగినా భారతీయ జనతా పార్టీ తనదైన ముద్ర వేస్తోంది. 11 రాష్ట్రాల్లో 59 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీజేపీ స్పష్టమైన ఆధిక్యత కనబర్చింది. మరిన్ని వివరాలు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 59 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. కడపటి వార్తలు అందే సమయానికి ఓట్ల లెక్కింపు జరుగుతున్న 59 స్థానాల్లో దాదాపు 40కి పైగా సీట్లలో భాజపా విజయం వైపు దూసుకెళ్తోంది. అత్యధికంగా మధ్యప్రదేశ్లో 28 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 21 చోట్ల భాజపా గెలుపు దిశగా పయనిస్తోంది. ఇక గుజరాత్లోనూ జరిగిన 8 స్థానాలను భాజపా క్లీన్ స్వీప్ చేసే దిశగా ఫలితాలు వెలువడుతున్నాయి. మరో కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లోనూ 5 స్థానాల్లో భాజపా ముందుంది. మరో 2 స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ, ఇండిపెండెంట్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఛత్తీస్గఢ్లో 1 స్థానానికి ఉప ఎన్నిక జరగ్గా కాంగ్రెస్ ఆధిక్యత కనబరుస్తోంది. కాంగ్రెస్ ఇక్కడ భారీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. గుజరాత్లో 8 స్థానాల్లో భాజపా అన్ని ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక్కడ ఇరు పార్టీల మధ్య దాదాపు 20% ఓట్ల తేడా ఉంది. బీజేపీ ఇప్పటివరకు 54% ఓట్లు సాధించగా కాంగ్రెస్కు 34% ఓట్లు మాత్రమే వచ్చాయి. హర్యానాలో 1 స్థానానికి ఎన్నిక జరగగా ఇక్కడ కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. జార్ఖండ్లో 2 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 1 స్థానంలో, జేఎంఎం మరో స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. కర్ణాటకలో ఉప ఎన్నికలు జరిగిన 2 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. ఇక్కడ కూడా బీజేపీకి భారీ ఆధిక్యం వచ్చే అవకాశాలున్నాయి. మధ్యప్రదేశ్లో 28 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. వీటిలో 20 సీట్లలో బీజేపీ విజయం దిశగా వెళ్తోంది. మరో 7 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ ముందంజలో ఉంది. వీటిలో ఎక్కువ సిట్టింగ్ సీట్లు కాంగ్రెస్వే కావడం గమనార్హం. మణిపూర్లో 5 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇప్పటికే 3 స్థానాల్లో బీజేపీ, మరో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. మరో స్థానంలో బీజేపీనే ముందంజలో ఉంది.
నాగాలాండ్లో 2 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి, మరో స్థానంలో ఎన్డీపీపీ ముందంజలో ఉన్నారు. ఇక్కడ 2 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలేవి ఆధిక్యంలో లేకపోవడం గమనార్హం. ఒడిశాలో 2 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా ఇక్కడ 2 స్థానాల్లోనూ బీజూ జనతాదళ్ భారీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ये शानदार सफलता हमें हासिल हुई है। ये जो सफलता है भारतीय जनता पार्टी के विचार को जनता का आशीर्वाद है, विकास के कामों को जनता का आशीर्वाद है, हमारी सरकार ने जो जन कल्याण के काम किए उनको जनता का आशीर्वाद है। ये हमारी विनम्रता की, हमारी सेवा की, दरिद्र नारायण की सेवा की, किसानों की सेवा की, जो प्रयास हमने किए माताओं बहनों के कल्याण के, बच्चों को आगे लाने के लिए, उन प्रयासों को जनता का आशीर्वाद मिला है। दम्भ और अहंकार हारा है, विनम्रता, शालीनता और सेवा यहाँ विजय हुई है। ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज़। ఉగ్రవాదం, మనీ లాండరింగ్, మాదక ద్రవ్యాల రవాణా ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. షాంఘై సహకార సంస్థ వర్చువల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న మోదీ సభ్య దేశాలను ఉద్దేశించి ప్రసంగించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సుకు మోదీతో పాటు చైనా అధ్యక్షుడు జిన్పింగ్, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ నేడు ప్రపంచానికి ఒక శక్తి గుణకంగా మారిందని చెప్పారు. ఉగ్రవాదం, మనీ లాండరింగ్, మాదక ద్రవ్యాల రవాణా ప్రపంచానికి ముప్పుగా మారాయని, భారత్ వీటికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తోందని మోదీ గుర్తు చేశారు. ఎస్సీఓ సభ్య దేశాలు ఒకసారి సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత మరొకరు గౌరవించాలని సూచించారు. ఐక్యరాజ్య సమితి 75 ఏళ్లు పూర్తి చేసుకుందని, ఈ ప్రయాణంలో అనేక విజయాలు సాధించినప్పటికీ ఐక్యరాజ్య సమితి ప్రాథమిక లక్ష్యం ఇప్పటికీ అసంపూర్ణంగానే ఉందన్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన ఈ కష్ట సమయంలో భారత్లోని ఔషధ పరిశ్రమ 150కి పైగా దేశాలకు అవసరమైన మందుల్ని అందజేసిందని, ప్రపంచంలోని అందరికంటే మెరుగైన టీకా ఉత్పత్తి చేసే దేశంగా నిలిచిందన్నారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మొత్తం మానవాళికి సహాయపడడానికి భారత్ తన టీకా ఉత్పత్తి, పంపిణీ సామర్థ్యాన్ని ఉపయోగిస్తుందని మోదీ తెలిపారు. समझौते जैसे कदम कनेक्टिविटी प्रति भारत के मजबूत संकल्प को दर्शाते हैं। भारत का मानना है कि कनेक्टिविटी को और अधिक गहरा करने के लिए यह आवश्यक है कि एक दूसरे की संप्रभुता और टेरिटोरियल इंटीग्रिटी के सम्मान के मूल सिद्धांतों के साथ आगे बढ़ा जाए। भारत एससीओ चार्टर में निर्धारित सिद्धांतों के अनुसार एससीओ के तहत काम करने की अपनी प्रतिबद्धता में दृढ़ रहा है. ఆకాశవాణి శ్రోతలకు బాలయ్యగా సుపరిచితులైన ప్రముఖ కథా, నవల, నాటక రచయిత జీడిగుంట రామచంద్రమూర్తి హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో కుటుంబ సంక్షేమ విభాగం, నాటక విభాగాల అధికారిగా పనిచేసిన రామచంద్రమూర్తి అనేక కథలు, నాటకాలు రాశారు. దూరదర్శన్కి కూడా పలు రచనలు చేశారు. ఆయన రచనల్లో అశ్రుఘోష, అమ్మకో ముద్దు బహుళ ఆదరణ పొందాయి. కొన్ని సినిమాలకు కూడా కథలు రాశారు. రాష్ట్ర ప్రభుత్వ నంది, హంస అవార్డులతో పాటు పలు పురస్కారాలు కూడా అందుకున్నారు. యువ సినీ నటుడు వరుణ్ సందేశ్ ఆయనకు మనవడు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. దుబ్బాక పోరులో బీజేపీ ఉత్కంఠ విజయం, సంబరాల్లో మునిగి తేలుతున్న కమలదళం. దుబ్బాక ప్రజలు స్ఫూర్తిదాయక విజయాన్ని అందించారన్న బండి సంజయ్, త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ధీమా. దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమి తమను అప్రమత్తం చేసిందన్న కేటీఆర్, పార్టీ ఓటమి పాలైనా దుబ్బాక ప్రజలకు అండగా ఉంటారన్న హరీష్ రావు. 11 రాష్ట్రాల ఉప ఎన్నికల్లోనూ బీజేపీ హవా, మధ్యప్రదేశ్లో క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తున్న కమలం. బీహార్లో ఎన్డీఏకే ఆధిక్యం, అధికారాన్ని దక్కించుకోవడంపై ఆశ వదులుకోని ఆర్జేడీ. హైదరాబాద్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, దక్షిణ భారతదేశంలో తొలి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఇదేనని వెల్లడి.